రైట్ ఎందుకండి రైట్ రైట్ లేనిపోయిన రైట్ మాటలు మాట్లాడతారు? రైట్ ఆనంద్ సాగర్ గారు 1 by 1 మాట్లాడదాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, సింగళూరు శాంతి ప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు చూస్తున్న వీక్షకులకు నమస్కారం. సో ప్రధానంగా మీరు ఇప్పుడు 2 అంశాలు క్లారిఫై చేయాలి. ఒకటి, ఏదైతే పసుపు రంగుల మీద వైకాపా నాయకులు మాట్లాడుతూ ఉన్నారో అన్నా క్యాంటీన్ సంబంధించి అదొక అంశం అయితే, ఇప్పుడు చిన్నప్పటి గారికి ఒక అంశాలు ఏమనెత్తారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, పిఠాపురంలో కూడా జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారని. సో ఆ 2 అంశాలకి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనకు తెలుగులో ఒక సామెత ఒకటి ఉంది సార్, పని లేనివాడు పిల్లిని పట్టుకుని ఏదో చేశాడు. వీళ్ళ తీరు తనతో అట్లానే ఉంటుంది. నోటికి అన్నం తినేవాడు ఎవడైనా సరే పేదవాడికి పట్టిన అన్నం పెడితే దాని కూడా మీద విమర్శ చేసే వాళ్ళకి ఏ భాషతో మాట్లాడాలా, ఏ చెప్పుతో కొట్టాలి వాళ్ళని. ఇక విషయానికి వస్తే అన్నా క్యాంటీన్ మనవాడు చెప్తున్నాడు 34 లక్షల ఖరీదు బిల్డింగ్ కట్టండి. మరి 5 సంవత్సరాల పాటు ఏ గుడ్డి గుర్రానికి పడుదోతూ కూర్చున్నారు మీరు? అది అవినీతి జరిగితే దాని మీద మీరు విచారణ చేయకుండా, పైగా ఇదే అన్నా క్యాంటీన్లు కదా మీరు వాడుకొని వార్డు సచివాలయాలు నడిపింది, నడపలేదా మీరు? మీరేదో 34-36 లక్షలు ఖర్చు పెట్టి గ్రామ సచివాలయాలు కట్టారంటున్నారు. 18,000 గ్రామాల్లో మీరు కట్టింది 4,000 కూడా లేవు. మిగతా అన్ని అద్దె కొంపలు నడుస్తున్నవే ఈ రోజుకి కూడా. మీరు 4,000 గ్రామ సచివ, అందులో ఇటువంటి అన్నా క్యాంటీన్లు ఎన్ని ఉన్నాయి? మిగతా వాటిల్లో వాటిని అద్దె కట్టకపోవడంతో ఖాళీ చేయమని చెప్పినవి ఎన్నున్నాయి? ఎక్కడ దక్కర్లేదు. మా మచిలీపట్నంలో నేను ఇప్పుడు ఉంటున్న ఈ ఇంటికి సంబంధించిన వార్డుకు సంబంధించి గ్రామ సచివాలయం ఖాళీ చేయించారు అద్దె కట్టకపోవడం వల్ల. అది మళ్ళీ వేరే చోట రేకుల షెడ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి డాంబికమైన కబుర్లు, పదాడమ కబుర్లు. రెండోది, మీ నోటెమ్మట సూటు కాని పదాలు, ప్రజాస్వామ్యము, విలువలు, హక్కులు, ఇవి దయచేసి మీరు మాట్లాడబారు. దెయ్యాలు వేదాలు వలిచ్చినట్టు. నిన్నటి నుంచి చూస్తున్నాను, ఇంత వికారం వైసీపీలో ఇంకా పేరుకొని ఉందా అని. వీళ్ళు 2 నెలలకే 3 నెలలకే ఓ గగ్గోలు పెడుతున్నారే. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఇసుక పాలసీ మారుస్తున్నామని చెప్పి సంవత్సరానికి పైగా నానిస్తే ఎంతమంది చనిపోవడం జరిగింది. ఆ రోజు మేము లెక్కలతో సహా చెప్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇమ్మని అడిగితే, మేము విశాఖపట్నం కవాతు పెట్టిన తర్వాత అసలు అప్పటి వరకు చావులు గుర్తించిన వాళ్ళు ఒక 5 మంది మధ్య చనిపోయారని చెప్పేసి ఆ 5 మందికి డబ్బులు ఇచ్చిన ఆ నైజం గుర్తు రావట్లేదా మీకు? తర్వాత కరోనా రావడం వల్ల వాళ్ళ యొక్క జీవితాలు ఎంత ఛిద్రమైపోయినా మీకు తెలీదా? భవన నిర్మాణ కార్మికులు చివరికి వాళ్ళ నిధిలో ఉన్న సొమ్ములు కూడా కాజేశారా మీరు? మీరు నిధుల గురించి, ఖర్చుల గురించి, వివరాల గురించి, తవరాల గురించి మాట్లాడితే మీ అంత వివరం తవరం తెలియని మనుషులు ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా ఉండరు. అన్నా క్యాంటీన్ పెట్టింది నగరాలు, పట్టణాల్లో వచ్చిన వ్యక్తులకు, లేదా అక్కడ చుట్టుపక్కల ముఖ్యమైన ప్రాంతాల్లో, ఉదాహరణకి ఆసుపత్రులు కానీ, బస్ స్టాండ్లు కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా వచ్చినప్పుడు, లేదా యువకులు ఉద్యోగ అవకాశాల కోసం వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లో మనలాగా ప్రతి వాడి జేబులో డబ్బులు ఉంటాయి, కానీ ఆకలి అనేది ఆగదు కదా. అటువంటి వాడికి పట్టిన అన్నం పెడతాం కోసం పెట్టిన పథకం అంతే తప్ప అది వాళ్ళ పూర్తి స్థాయి కడుపు నింపటానికి కాదు. ఆ సమయానికి వారు కడుపు ఖాళీగా ఉండకుండా ఉండటం కోసం పెట్టిన ఆ పని అది. దానికి అన్నా క్యాంటీన్ పెట్టారు, దానికి పసుపు రంగు వేశారన్నారు. మరి ఏ గుడ్డి కుర్రాని మీరు పళ్ళు తవ్వుతున్నారు? మరి ఆ పసుపు రంగు మీరు వార్డు సచివాలయం వాడినప్పుడు మరి తీసేయిపోయారా? తీసేయలేదు కదా, అదే పసుపు రంగు ఉంచుకున్నారు కదా. ఇప్పుడు వచ్చి మళ్ళీ పసుపు రంగు అంటారేంటి? మళ్ళీ దానికి ఎరుపు రంగు పెట్టారంటారు. దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దానికి సమాధానం చెప్పాలంటారు. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గారు మా పార్టీగా ఈ కూటమిలో రాకముందు నుంచి మేము చెప్తుంది డొక్కా సీతమ్మ గారి పథకం. అది చిన్నపిల్లల మధ్యాహ్న భోజన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఇది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి అన్నా క్యాంటీన్. అది వాళ్ళు ఈ రోజు కొత్తగా మేము కూటమి ఏర్పాటు చేసినప్పుడు పెట్టింది కాదు, గతంలో ఉంది. దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంగీకరించాలి అన్నట్టుగా మాట్లాడతాం. వీళ్ళ వక్ర బుద్ధికి, వీళ్ళ నీచత్వానికి
అసలు వీళ్ళ దృష్టిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఉందా లేదా? పేదలకు అన్నం పెడితే ఆ నోటికడ కూడు తీయాలని వీళ్ళు అన్న ఆలోచన చేస్తున్నారా? మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంత దుర్మార్గుడు అంటే వీళ్ళ అధినాయకుడు ఆ రోజు మందుకు సంబంధించి మద్యం లిక్కర్ పాలసీలో 25 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టారనే దాని మీద చర్చ వస్తే నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఏం మాట్లాడాడు? నేను మహిళలకు సంక్షేమం చేయటం కోసం, డబ్బుల కోసం దీన్ని తాకట్టు పెడితే ఈ ప్రతిపక్షాలు ఓడవలేక మహిళలకు పథకాలు అందించడం ఇష్టం లేక ఈ మద్యం పాలసీ మీద మాట్లాడుతున్నారు అన్నాడు. అసలు మద్యం పాలసీకి, మహిళల సంక్షేమానికి అసలు ఎక్కడైనా లింకేజ్ వచ్చిందా? అంటే ఈ మద్యం మీద వచ్చే డబ్బులతో వాళ్ళ ఇక్కడేమో వాడేమో మగవాడు వెళ్ళి తాగి వచ్చి వాడు ఆరోగ్యం నాశనం చేసుకొని సంపాదన నాశనం చేసుకుని వస్తే మళ్ళీ ఆ డబ్బుల్లో ఒక 10 పైసలు 20 పైసలు ఆ మహిళలకు ఇచ్చి నువ్వు అది సంక్షేమం అంటావా? అది తల్లికి వందనం, అది అమ్మఒడి అంటావా? బుద్ధి జ్ఞానం ఉందా అసలు మీకు? మీరు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో మాట్లాడారు. ఇటువంటి సన్నాసి మనస్తత్వం ఉన్న వాళ్ళ మీరా ఈ రోజు మా వ్యతిరేకించేది కూటమి ప్రభుత్వం. కొద్దిగా ఓపిక పట్టండి. మీకు అతిమూత్ర వ్యాధి వచ్చేసినట్టుంది ప్రభుత్వం దిగిపోగానే, మారిపోగానే. అతిమూత్రంతో పాటు దాన్ని ఏమంటామంటే డయేరియా కూడా వచ్చినట్టుంది. ఆగలేకపోతున్నారు, చచ్చిపోతున్నారు. మీరు కొద్దిగా సమయం పాటించండి, ఓపిక పట్టండి. మార్పు రావాల్సింది ప్రజల్లో కానీ మీలో కాదు, ప్రశ్నించాల్సింది ప్రజలు కానీ మీరు కాదు. అంటే వాళ్ళు కూడా భాగమే కదా, ప్రజల్లో భాగమే కదా. 38% వాళ్ళకుంటే అసెంబ్లీకి రండి. 38%